హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో 9th మరియు 10th మేలో ఉన్నటువంటి సమగ్రమైన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్, వ్లాదిమిర్ పుతిన్. ఈయన 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 89% ఓట్లతో ప్రమాణ స్వీకారం చేశారు. రష్యా అధ్యక్షుడి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ప్రాంతాల ఫోటోలతో క్రొత్త 100 రూపాయల నోటుని ఏ దేశం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు? ఆన్సర్, నేపాల్. ఫ్రెండ్స్, ఇక్కడ నేపాల్ దేశ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మొట్టమొదటిసారిగా పారాఫిన్ ఇంధన రాకెట్ SR-75ని విజయవంతంగా ఎవరు ప్రయోగించారు? ఆన్సర్, హై ఇంపల్స్ కంపెనీ వారు. హై ఇంపల్స్ కంపెనీ అనేది జర్మనీ దేశానికి చెందినటువంటి కంపెనీ. ఆస్ట్రేలియాలోని కునిబ్బాలో దీనిని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్, ఇంగా స్వీటెక్ గారు గెలుచుకున్నారు. ఈమె పోలాండ్ దేశానికి చెందినటువంటి మహిళ. ఇటీవల ఇంగా స్వీటెక్ WTA ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ప్రస్తుతం ప్రపంచంలో మొదటి ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి ఇంగా స్వీటెక్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు మరియు న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ని ఎవరు కనుక్కున్నారు? ఆన్సర్, IIIT హైదరాబాద్ వారు కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్ సైకిల్ని విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు? ఆన్సర్, బజాజ్ ఆటో వాళ్ళు. CNG అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఫ్రెండ్స్, ఇక్కడ CNGలో ఉండేటటువంటి వాయువు ఏదనగా మీథేన్ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గోల్డ్ మ్యాన్ ప్రైజ్కి ఎంపికైన భారతీయ పర్యావరణవేత్త ఎవరు? ఆన్సర్, అలోక్ శుక్లా గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదల చేసిన ద విన్నర్స్ మైండ్ సెట్ పుస్తకం ఎవరికి సంబంధించినది? ఆన్సర్, షేన్ వాట్సన్ గారిది. మైండ్ గ్రోవ్ టెక్నాలజీస్ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అధిక పనితీరు గల చిప్ ఏది? ఆన్సర్, సెక్యూర్ IoT. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న కోలిన్ అంటే ఏమిటి? అనగా అదొక రకమైన పోషకం. పేదవాని మాంసంగా ఎక్కువ ప్రోటీన్లు గల సోయాబీన్స్గా పిలుస్తారు. నెక్స్ట్ వన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల 700 సంవత్సరాల నాటి భారీ చరిత్ర గల పూర్వ స్థావరాన్ని ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్, సెర్బియాలో. నెక్స్ట్ వన్, ఇటీవల జోస్ రౌల్ ములినో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్, పనామా దేశానికి. ఫ్రెండ్స్, ఇక్కడ 2024 మే 5న జరిగిన ఎన్నికలలో ములినో ఎన్నికయ్యారు. పనామా రాజధాని పనామా సిటీ మరియు పనామా కరెన్సీ పనామానియస్ బాల్టోవా. నెక్స్ట్ క్వశ్చన్, BRO ఇటీవల తన 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నది? ఆన్సర్, మే 7th రోజున. ఫ్రెండ్స్, ఇక్కడ BRO అనగా బార్డర్డ్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇది స్థాపించబడిన సంవత్సరం ఏదనగా 1960. ఫ్రెండ్స్, ఇక్కడ BRO ప్రెసిడెంట్ ఎవరనగా జనరల్ రఘు శ్రీనివాసన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, వెస్ట్ నైల్ జ్వరం యొక్క రోగికారక ఏజెంట్ ఏది? ఆన్సర్, వైరస్. కేరళలో మొదటి వెస్ట్ నైల్ కేసుని 2011లో నమోదు కాగా 2022లో మొదటిసారిగా మరణం సంభవించింది. ఇటీవల కోజికడ్, మలప్పురం, త్రిశూర్ జిల్లాలో 5 వెస్ట్ నైల్ జ్వరం కేసులను కేరళ ఆరోగ్య శాఖ నిర్ధారించింది.
నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ మణిపూర్. ఫ్రెండ్స్, స్కూల్ ఆన్ వీల్స్ అన్న కార్యక్రమాన్ని మణిపూర్ గవర్నర్ అయినటువంటి అనసూయ ఉయికే ప్రారంభించారు. బస్సులోనే లైబ్రరీ, కంప్యూటర్స్ మరియు టీచర్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మణిపూర్ రాజధాని ఇంఫాల్ మరియు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ రెడ్ క్రాస్ డేగా ఏ రోజును పాటిస్తారు? ఆన్సర్ మే 8, 2024 వరల్డ్ రెడ్ క్రాస్ డే దినోత్సవం యొక్క థీమ్ ఏమనగా ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఐ గివ్ ఈజ్ ఎ రివార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ తలసీమియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మే 8. ప్రతి సంవత్సరం మే 8వ తేదీన ప్రపంచ తలసీమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తలసీమియా అనేది శరీరం యొక్క సాధారణం కంటే తక్కువ హిమోగ్లోబిన్ కలిగి ఉండే ఒక రకమైన రక్త రుగ్మత. 2024 ప్రపంచ తలసీమియా దినోత్సవం యొక్క థీమ్ ఏమనగా ఎంపవరింగ్ లైఫ్స్, ఎంబ్రేసింగ్ ప్రోగ్రెస్, ఈక్విటబుల్ అండ్ అసెసబుల్ థలసీమియా ట్రీట్మెంట్ ఫర్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 మిషన్ పేరు పెట్టిన బ్యాటిలెప్స్ చంద్రయాని దేనికి సంబంధించినది? ఆన్సర్ మెరైన్ టార్టిగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన గ్లిప్టోథొరాక్స్ పుణ్యబ్రత్రై ఏ జాతికి చెందినది? క్యాట్ఫిష్ రకానికి చెందినది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది యొక్క తుంగ్ స్ట్రీమ్ ఉపనదిలో దీనిని కనుగొన్నటువంటి క్యాట్ ఫిష్ పేరు ఏమనగా గ్లిప్టోథొరాక్స్ పుణ్యబ్రత్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.